జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి మార్చి నెల ఏ విధంగా జరిగింది అంటే ఒక మోదం ఒక ఖేదం అన్నట్టుగా నడిచింది. మార్చి నెల నాగబాబు గారిని ఏకంగా పెద్ద మనిషిగా చేసింది, ఆయన్ను ఎమ్మెల్సీగా చేసింది. 5 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయినప్పుడు అందులో జనసేన పార్టీ కోటాలో నాగబాబు గారికి ఎమ్మెల్సీ స్థానం కూడా దక్కింది. ఇది నిజంగా గ్రేటే. ఎందుకంటే ఎమ్మెల్సీ పదవుల కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు. వాళ్ళందరినీ కాదని చెప్పేసి నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి వచ్చిందంటే గ్రేట్ అనేసి చెప్పుకోవాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసినటువంటి ఎస్ఎన్ వర్మ గారికి కూడా దక్కలేదు ఎమ్మెల్సీ పదవి. అలాంటిది నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి దక్కిందంటే ఒక విధంగా చెప్పాలంటే గ్రేట్ అనేసి చెప్పుకోవాలి. ఎలాంటి ఆయాసం లేకుండా 6 ఏళ్ల పాటు హాయిగా పెద్దల సభలో మెంబర్గా ఉండొచ్చు. ఎన్నికల హడావుడి ఏమీ అవసరం లేదు. 6 ఏళ్ల పదవి అయితే గ్యారెంటీ, దాన్ని ఎవరు పీకేది లేదు, చేసేదేం లేదు. నాగబాబు గారికి ఈ పదవి దక్కడం వెనుక తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి పలుకుబడి ఉంది. ఎందుకంటే నిజంగా ఎన్నికలు జరిగితే కనుక ఒక్కో ఎమ్మెల్సీ పదవికి 35 ఓట్లు ఉండాలి. జనసేన పార్టీకి 21 మంది మాత్రమే మద్దతు ఉంది. ఆ మిగిలిన 14 మంది తెలుగుదేశం పార్టీ వారి మద్దతు ఉండాల్సిందే. అలా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ సానుకూలంగా స్పందించింది అనేసి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మిత్రపక్షంగా జనసేన పార్టీకి తగిన మర్యాద గౌరవం ఇవ్వడం అన్నది ఈ విషయం ద్వారానే చాలా స్పష్టమై అయింది. ఇక ఎమ్మెల్సీ అన్నది పూర్తి అయిపోయింది. నాగబాబు గారు ఒక కీలకమైన చట్టసభల్లో ఒక సభ్యుడు అయిపోయాడు. అది ఒక మోదమే అనేసి కూడా చెప్పుకోవాలి. కానీ అదే సమయంలో నాగబాబు గారికి మంత్రి మాత్రం కాలేకపోతున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏమో చెప్పాడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తాను అనేసి. ఉగాది తర్వాత ఇస్తాను, ఉగాదికి ఇస్తాను అనేసి చెప్పాడు. మరి ఉగాది కూడా అయిపోయింది, నాగబాబు గారికి మంత్రి పదవి అయితే ఇవ్వలేదు. ఈ మార్చి నెల కూడా ముగిసిపోయింది, కానీ నాగబాబు గారికి అమాత్య యోగం పట్టలేదు. అన్నీ అనుకుంటున్నట్లుగా జరిగితే ఈ ఉగాదికే నాగబాబు గారు మంత్రి అయి ఉండాల్సింది. నిజానికి నాగబాబు గారు ఎమ్మెల్సీ అయ్యిందే మంత్రి పదవి కోసం. మరి ఆ మంత్రి పదవి ఇవ్వకపోతే నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఎందుకు? దీనికంటే ముందు ఒక బలమైన ప్రామిస్ కూడా ఆయనకు ఉంది. డిసెంబర్ 9వ తేదీన ఒక ట్వీట్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాడు. ఎందుకంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని అనేసి నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లుగా అందులో ఆయన ప్రకటించాడు. దాని మేరకు నాగబాబు గారు ఎమ్మెల్సీ అయితే ఇంకా సింపుల్గా మినిస్టర్ అయిపోవడం ఎంతోసేపు పడదు. అందరూ అనుకున్నారు ఇంకేముందిలే నాగబాబు గారి మంత్రి పదవి దక్కేసిందని చెప్పేసి ఆయనకి కంగ్రాచులేషన్స్ కూడా వెలిపినాయి. కానీ ఇక్కడ జరిగేది వేరుగా ఉంది. ఎమ్మెల్సీ సులువుగానే అయిపోయాడు, కానీ మంత్రి పదవి మాత్రం ఎప్పుడు అన్నది ఇప్పటివరకు తేలలేదు. నాగబాబు గారు పిఠాపురంలో జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చేసినటువంటి కొన్ని కామెంట్స్ వల్లనే ఆయనకు పదవి ఆలస్యం అవుతుంది అనేసి కొంతమంది అంటున్నారు. అది నిజమా అబద్ధమా తెలియదు. అదే సమయంలో నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే చాలామంది తెలుగుదేశం పార్టీలో ఆశావహులు కూడా సిద్ధమవుతున్నారని చెప్పేసి, ఒక పెద్ద తలకాయ నొప్పి వస్తుందని చెప్పేసి భావించి ఉగాది వేళను తప్పించారని చెప్పేసి చాలామంది అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఏదో ఒక మంత్రికి అయితే బొక్క అయితే పెట్టాలి. ఇప్పుడు సడన్గా వేరే మంత్రిని పక్కన పెట్టి ఆయనకి మంత్రి పదవి తీసేసి ఆ మంత్రి పదవిని తీసుకెళ్ళి నాగబాబు గారికి ఇస్తే ఇప్పుడు ఎందుకంటే అధికారం చేపట్టి 10 నెలలే అవుతుంది, మళ్ళీ వ్యతిరేకత కూడా స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ ప్రతిపక్షం వాళ్ళు కూడా ఎగతాళి చేస్తారు కదా, చూసారా పోయింది అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఆ ఆలోచన కూడా చేస్తున్నారంట. మార్చి నెలలో మంత్రి పదవి అనుకుంటే వెళ్ళిపోయింది, మళ్ళీ ఎప్పుడు అన్నది కనుక ఆలోచిస్తే ఇప్పటైతే జవాబు లేదు. దాని గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇక నాగబాబు గారిని పార్టీ పనుల కోసం వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు అంటున్నారు. ఆయనకు ఎటు ఎమ్మెల్సీ హోదా ఉంది, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. దాంతో ఆయన ద్వారా పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేసే కార్యక్రమాలను మరింత జోరుగా పెంచవచ్చు. మొత్తానికి చూస్తే ఉగాది వేళ విజయవాడలో రాజ్భవన్లో మంత్రిగా ప్రమాణం చేసినటువంటి నాగబాబు గారు హైదరాబాద్లో తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి గారి కొత్త మూవీ ప్రారంభోత్సవంలో కనిపించాడు. సో మంత్రి యోగం ఎప్పుడు వస్తుందో ఆయనకి చూడాలి. మరి వస్తుందా రాదా, లేకపోతే అది అలానే గాల్లో కలిసిపోతుందా చూడాలి.